హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇవాళైతే నేను నెయ్యి చేద్దామనేసి అన్నీ రెడీ చేసుకుంటున్నానన్నమాట. నెయ్యి నేను ఎప్పుడు ఓన్గానే చేసుకుంటాను. మార్నింగే పాలు తెస్తారనమాట. గేదె పాలు వేయించుకుంటాను పిల్లల కోసం. దానిలో మీగడ తీసుకొని నేను స్టోర్ చేసుకుంటాను. 15 డేస్కి ఒకసారి చేస్తానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మా అత్తయ్య గారికి నేను రెడీ చేసిన నెయ్యి అంటే చాలా ఇష్టం అన్నమాట. 15 డేస్ కంటే ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట. నేను అందుకే ఎక్కువ రోజులు స్టోర్ చేయకుండా 15 డేస్కి ఒకసారి చేసుకుంటాను. నేను మిక్సీలో చేస్తానన్నమాట వెన్నని. చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మిక్సీ గిన్నెలో వేసుకున్న మీగడ ఒకసారి మిక్సీ పట్టాలి. తర్వాత వాటర్ యాడ్ చేయాలన్నమాట. అప్పుడు తొందరగా అయిపోతుంది. లేదంటే మనం వాటర్ ముందుగానే యాడ్ చేసేసామనుకోండి అసలు రాదు వెన్న. చాలా టైం పట్టేస్తుంది. మనం మొత్తం మిక్సీ అంతా అయిపోతుంటుంది అనమాట స్టార్టింగ్లో వాటర్ వేసేస్తే. అలా వెన్న తొందరగా రాదు. ఇలా అయితే తొందరగా వచ్చేస్తుంది. ఫస్ట్ వాటర్ యాడ్ చేయకూడదు. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. మనం చేతితో చేయాల్సిన అంత ఇబ్బంది ఉండదన్నమాట. మిక్సీలో చేయడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. నాకైతే ఇలానే ఈజీ అనిపించింది. కాకపోతే గిన్నెలు కడగడం చాలా కొంచెం కష్టపడాలి. ఎందుకంటే అది జిడ్డుగా అంటేసుకుంటుంది కదా. కొంచెం హాట్ వాటర్ వేసుకొని కడిగేసుకుంటే ఈజీ అయిపోతుందిలేండి. దానివల్ల ప్రాబ్లం లేదు. కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో వెన్న. చాలా బాగా వస్తుంది అన్నమాట మిక్సీలో వేయడం వల్ల. నేను అలానే చేస్తాను. మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదు అంటే ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. టైం కూడా మనకి సేవ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే నేను మొత్తం మీగడ అంతా వేసేసి చేసేస్తున్నాను అన్నమాట. వెన్న అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అది వీడియో తీయడానికి అవ్వలేదు. చూపిస్తాను ఇక్కడ వీడియో కూడా. నెక్స్ట్ గిన్నెలోకి తీసుకున్నది ఇవన్నీ కూడా చూపిస్తాను. ఎంత అయ్యింది వెన్న అనేది. ఓకేనా? ఇప్పుడైతే ఇంకా ఉందన్నమాట మీగడ. అదంతా కూడా వేసేసి చేసేస్తున్నాను. చేశాక ఒక బౌల్లోకి తీసుకొని ఒక 3 టైమ్స్ వాష్ చేయాలి. కడిగేయాలి క్లీన్గా. ఎందుకంటే స్మెల్ కూడా అంటే స్టోర్ చేయడం వల్ల కొంచెం స్మెల్ వస్తుంది కదా. ఆ స్మెల్ కూడా రాకుండా. ఇప్పుడైతే చూడండి ఎంత బాగా వచ్చిందో వెన్న. చాలా బాగా వస్తుంది. నాకైతే చాలా ఇష్టం. ఇలా చేయడం కూడా చాలా ఇష్టం అన్నమాట. చిన్నపిల్లలా చేసుకుంటూ ఉంటాను అలా. ఇప్పుడైతే మిక్సీ కూడా క్లీన్ చేసుకొని ఎక్కడిదక్కడ పెట్టేసుకుంటాను ముందుగానే. ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను అన్నమాట. చాలా బాగా వచ్చింది. ఎక్కువ కూడా అయ్యింది ఈసారి మీగడ. వెన్న కూడా ఎక్కువగానే వచ్చిందనమాట. ఒక 2 టైమ్స్ కడిగేసుకున్నాను. అదైతే స్టవ్ మీద పెట్టేసి ఒకవైపు నుండి గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. మిక్సీ ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి. అందుకనేసి క్లీన్ చేసుకుంటూ నెయ్యి కూడా స్టవ్ మీద పెట్టేశాను అనమాట. అసలు అవి చాలా జిడ్డుగా ఉంటాయి. అస్సలు వీలు అవ్వదన్నమాట క్లీన్ చేయడానికి. నేనేం ముందే వాటర్ పెట్టుకుంటాను, హాట్ వాటర్. మర్చిపోయాను అనమాట. ఇంకా తర్వాత పెడదాంలే అనేసి అనుకున్నాను. లేదులే టైం లేదు, ఇంకా పిల్లలేమో భోజనం పెట్టమని వస్తున్నారు, లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా క్లీన్ చేసాక పెట్టేద్దామని చెప్పి అలాగే క్లీన్ చేస్తాను. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అసలు చాలా అల్లరన్నమాట. ఎంత అల్లరి చేస్తున్నారంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, వీడియో తీస్తున్నా సరే వాళ్ళ వాయిస్ అలా వినిపిస్తూనే ఉంది. ఎంత కంట్రోల్ చేద్దామనుకున్నా సరే అసలు కంట్రోల్ అవ్వట్లేదు. వాళ్ళని స్కూల్లో ఎలా భరిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ నాకు ఈ 1 మంత్ తలుచుకుంటే భయం వేస్తుంది. ఎలా ఉండాలబ్బా అని చెప్పి. ఈ 1 మంత్లో నా బుర్రలో ఒక స్పూన్ వేసుకుని తినేస్తారు ఐస్ క్రీమ్లా. ఇప్పటికే సగం తినేశారు. ఇంకా స్ట్రా వేసుకుని తాగుతారు. ఏమో ఏం చేస్తారో తెలియదు. కానీ నెయ్యి అయితే అయిపోతుంది, రెడీ అయిపోతుంది. ఇక్కడైతే నేను పప్పు వేసాను అనమాట పిల్లలకి టిఫిన్ కోసం. నూక కూడా అప్పుడే నేను నానబెట్టేసుకుంటాను. పప్పు ఎప్పుడు వేస్తానో నూక అప్పుడే నానబెట్టేసుకుంటాను. ఎందుకంటే అప్పటికప్పుడు మనం టిఫిన్ రెడీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట.
టేస్టీగా కూడా అనిపిస్తుంది. అప్పటికప్పుడు వేసుకుంటే కొంచెం టేస్ట్లెస్ ఉంటుంది కదా, అందుకని ముందుగా నూక నానబెట్టేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ అయినా అట్టైనా ఏమైనా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మీకు ఎవరికైనా తెలియదు అంటే, తెలిసిన వాళ్ళేలేండి, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడైతే నేను మార్నింగే కిటికీ డోర్లు ఓపెన్ చేసిన వెంటనే రోడ్డు వైపు ఇల్లు వల్ల మొత్తం ధూళంతా ఆ డబ్బాల మీద పడుతూ ఉంటుంది. అది క్లీన్ చేసుకున్నాను. చూడండి ఎంత చెమట పట్టిందో. మా రూమ్లో చిన్న రూమ్ వల్ల అసలు గాలి రాదనమాట. అన్నీ వేడి అంతా దానిలోనే ఉండిపోతుంది. బయటకు వెళ్ళడానికి కూడా ఫ్యాన్ లేదు. నెయ్యి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.